అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పాట 21 విందాం. ధ్రువ్, ఎందుకురా ఈ రోజులా ఏడిపిస్తున్నావు అంటుండగానే బాబు ఇంకా ఏడుపు ఎక్కువ చేశాడు. ఆమె కళ్ళు తిరిగిపోతున్నాయి. ఈరోజు ఏంటి వీడు ఇంతగా ఏడుస్తున్నాడు అనుకుంటూ వాడిని బుజ్జగించడానికి ప్రయత్నించింది వర్షిణి. ఇషాన్ ఆమె అవస్థను చూస్తూనే ఉన్నాడు. బాబు ఇంకా ఉధృతంగా ఏడుస్తున్నాడు. ఈ కుండబట్టలేక గబగబా కిందకొచ్చి వర్షిణి గారి బాగున్నట్లేదు, బాబు ఏడుస్తున్నాడు, వెళ్ళి చూడమ్మా కంగారుగా అన్నాడు ఇషాన్. ఆ మాట విన్న సంతోష్ గారు ఏమైందని అడిగారు. వర్షిణికి జ్వరం అండి, కీర్తి వాళ్ళు కూడా లేరు అంది వసుమతి. అలాగా, అయితే త్వరగా వెళ్ళి చూడు, ఏమైందో అన్నారు సంతోష్. నేను కూడా వస్తానని ఇషాన్ అడుగుదాం అనుకున్నాడు, కానీ వాళ్ళు ఏమంటారన్న భయంతో ఆగిపోయాడు. ఏమ్మా, బాబెందుకు అంతగా ఏడుస్తున్నాడు అని వినబడ్డంతో తిరిగి చూసింది వర్షిణి. ఎదురుగా వసుమతి. తెలియదా ఆంటీ, ఎంత బుజ్జగిస్తున్నా ఆపడం లేదు నిస్సహాయంగా అంది వర్షిణి. ఇటు ఇవ్వమ్మా అంది వసుమతి. పర్వాలేదా ఆంటీ, ఏడుస్తున్నాడు కదా, మీ దగ్గర ఉండడు అంది. పర్లేదు ఇవ్వమ్మా అంటూ బాబుని తీసుకుని నీకు ఎలా ఉందమ్మా అని అడిగింది. బాగానే ఉందంటూ కళ్ళు తిరిగి పడబోయింది. చెడుక్కుని వసుమతి వర్షిణి పట్టుకుని నెమ్మదిగా లోపలికి తీసుకొచ్చింది. వర్షిణి నీరసంగా సోఫాలో వాలిపోయింది. ఆమె నుదురు తాకి చూసి ఒళ్ళిలా కాలిపోతుంటే పిలవచ్చు కదమ్మా అంటూ ఫోన్ ఎక్కడా అని అడిగింది. ఎందుకు ఆంటీ నీరసంగా అంది. ముందు చెప్పమ్మా అంది వసుమతి. టీపై మీద ఉందా ఆంటీ, చూడండి అంది. బాబును సముదాయిస్తూనే కొడుక్కి ఫోన్ చేసి అర్జెంటుగా వర్షిణి ఇంటికి రారా, తనకు అసలు బాగోలేదంది వసుమతి. ఏమైందమ్మా అని కంగారు పడ్డాడు ఇషాన్. ఫుల్ ఫీవర్ రా, నువ్వు త్వరగా రా అంది. వర్షిణి కళ్ళు మూతలు పడుతున్నాయి, అయినా నిగ్రహించుకుంటూ ఎందుకంటే మీ అబ్బాయికి శ్రమ అంది. ఇషాన్ రావడం వర్షిణికి అసలు ఇష్టం లేదు. వాడికి ఏమీ ఇబ్బంది కాదు, రాని అమ్మా, నీ ఒంట్లో బాగాలేదు, బాబు కూడా ఎందుకు ఏడుస్తున్నాడంటూ పదమ్మ పడుకుందో గాని అంది. ఇంతలో మమ్మీ అంటూ ఆందోళనగా దూసుకొచ్చాడు ఇషాన్. వస్తున్నాను ఇషాన్ అంటూ మరో నిమిషంలో వచ్చింది. తల్లి చేతిలో ఏడుస్తున్న బాబును చూస్తూ ఏంటి మమ్మీ వీడు ఇంతగా ఏడుస్తున్నాడు, వర్షిణి గారికి ఇప్పుడు ఎలా ఉంది కంగారుగా అడిగాడు. ఒళ్ళు కాలిపోతోందిరా, హాస్పిటల్కి తీసుకెళ్దాం, నువ్వు కారు తీ, బాబుకు కూడా బాగున్నట్టుగా లేదు అంది వసుమతి. హాస్పిటల్కి వద్దులే అమ్మా, మన డాక్టర్కి ఫోన్ చేస్తాను, ఆయన జాయిన్ చేయమంటే చేద్దాం, వర్షిణి గారికి వచ్చే ఓపికందో లేదో అన్నాడు ఇషాన్. సరే అయితే ఫోన్ చేయి అంది వసుమతి. ఇషాన్ డాక్టర్కి ఫోన్ చేశాడు. 15 గంటలో వస్తానన్నాడు డాక్టర్. త్వరగా రండి డాక్టర్ గారు అని ఫోన్ పెట్టేస్తూ బాబుని ఇలా ఇవ్వమ్మా అన్నాడు. ఏడుస్తున్నాడు కదా, వద్దులేరా అంది వసుమతి. బాబునిచ్చి నువ్వు వెళ్ళమ్మా అన్నాడు ఇషాన్. సరే, మరీ ఏడిస్తే ఇచ్చేయంది. సరే, నేను వీడిని చూసుకుంటాను, నువ్వు తన దగ్గరుండు అన్నాడు ఇషాన్. తల్లి వెళ్ళడం ఆలస్యం. కొడుకును ముద్దులతో ముంచెత్తి వాడి తన గుండెలో హత్తుకున్నాడు. వాడి స్పర్శతో అతని మనసు పులకించిపోయింది. వాడిని పైకెగరేసి పట్టుకుంటూ నేను మీ డాడీని రా అంటుంటే అతని గొంతులో దుఃఖం సుళ్ళు తిరిగింది. ధ్రువ్, ఒక్కసారి నన్ను డాడీ అని పిలవరా. భావోద్వేగంతో అతని కంఠం కంపించింది. వాడిని ముద్దులతో ముంచెత్తి గుండెలో హత్తుకున్నాడు. చిత్రంగా వాడి ఏడుపు ఆగిపోయింది. ఇదేంటి, ఇంతసేపు మన ఇద్దరం ఎంత సముదాయించినా ఏడుపు ఆపలేదు, మా వాడెత్తుకోగానే ఆపేశాడు, వీడికి అసలు పిల్లల్ని ఎత్తుకోవడమే రాదు, బాబు బాగా అలవాటయ్యాడు వాడికి, చాలా చిత్రంగా ఉంది అంది వసుమతి. మనుషుల్ని ఆకట్టుకోవడంలో నీ కొడుకు తర్వాత ఎవరైనా కోపంగా అనుకుంది వర్షిణి. మరికొద్దిసేపటికి బాబు మళ్ళీ ఏడుపు అందుకున్నాడు. బాబుని తీసుకురండి ఆంటీ నీరసంగా అంది వర్షిణి. మా వాడెత్తుకున్నాడుగా, ఏం కాదులే, వాడు చూసుకుంటాడు అంది వసుమతి. ఎప్పుడూ ఇంతగా ఏడవలేదు, ఏమైందో నన్ను భయంగా ఉందా ఆంటీ, తీసుకురండి అంది వర్షిణి. నువ్వేం భయపడకమ్మా, డాక్టర్ వస్తారుగా, చూపిద్దామంది. ఇంతలో మమ్మీ డాక్టర్ గారు వచ్చారు అంటూ పిలిచాడు ఇషాన్. లోపలికి పంపించరా అంది వసుమతి. ఆయన లోపలికి వచ్చి వర్షిణి టెస్ట్ చేశారు. ఇంత ఫీవర్ ఉంటే డాక్టర్కి ఎందుకు చూపించుకోలేదమ్మా, ఇంత నిర్లక్ష్యమైతే ఎలా అంటూ చివాట్లు వేశాడు అతను. ఏమ్మా, చూపించుకోలేదా డాక్టర్కి అని అడిగింది వసుమతి. ఆ మాటకి వర్షిణి మౌనంగా తలదించుకుంది. డాక్టర్ గారు 2 ఇంజెక్షన్స్ వేసి
ఇలాగే కంటిన్యూ అయితే హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వస్తుంది. జాగ్రత్తను హెచ్చరిస్తూ మెడిసిన్ రాసిచ్చాడు. డాక్టర్, బాబు ఎందుకో సాయంత్రం నుంచి ఒక్కటే ఏడుస్తున్నాడు, కాస్త చూడండి అంది వర్షిణి. ఎక్కడమ్మా అన్నారు ఆయన. ఇంతలో బసుమతి బాబుని తీసుకొచ్చింది. వాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన బాబుని చూసి కడుపు నొప్పి వల్ల ఏడుస్తున్నాడంటే ఇంజెక్షన్ చేశాడు. వాడు నొప్పికి గిలగిల్లాడుతూ తల్లివైపు చూసి చేతులు చాచాడు. చటుక్కుని వాడిని తీసుకుని గుండెలో హత్తుకుంది వర్షిణి. కడుపులో నొప్పిగా ఉందారా? నేను తెలుసుకోలేకపోయాను. ఎంత బాధను అనుభవించావురా అని ఏడ్చేసింది వర్షిణి. వాడికి ఏం కాదమ్మా, ఊరుకో అంది బసుమతి. భయపడకమ్మా, ఇంజెక్షన్ వేశాంగా, తగ్గిపోతుంది. ఈ టానిక్ కూడా వేయండి అంటూ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి రేపు వచ్చి చూస్తానన్నారు డాక్టర్. ఇంతలో ఇషాన్ అని పిలిచింది బసుమతి. ఏంటి మమ్మీ? హాల్లో నుంచి అడిగాడు ఇషాన్. ఆమె బయటకొచ్చి ఈ మెడిసిన్ తీసుకురా అంటూ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. వర్షిని చూడాలని మనసులో ఉన్న తన తల్లి ముందు సాహసించలేకపోయాడు. రండి డాక్టర్ అంటూ ఆయన సాగనంపి తను వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చాడు. బాబుకు టానిక్, వర్షినికి టాబ్లెట్లు వేశారు వసుమతి. బాబు పాల కోసం బయట లాగసాగాడు. అది చూసిన వసుమతి, ఏమ్మా వీడింకా పాలు మానలేదా నవ్వుతూ అడిగిందామె. అప్పుడప్పుడు ఇలా పేచి పెడతాడా ఆంటీ సిగ్గుపడుతూ అంది. ఇంకా నెల్లే కదా, పర్వాలేదు, ఇవ్వచ్చులే. ఇవ్వమ్మా, వాడు ఆగేటట్లేడు నవ్వుతూ అందామె. ఆమె బాబుకు పాలిస్తుండగానే తన కళ్ళు మూతలు పడ్డాయి. అది చూసి ఇంక పడుకుంటున్నారు కదా అని వసుమతి బయటకొచ్చింది. కానీ ఇషాన్ ఇంకా అక్కడే ఉన్నాడు. హరే ఇషాన్, ఇందాక చెప్పడం మర్చిపోయాను. కింద వాచ్మెన్ ఉంటాడు, ఫ్రూట్స్ బ్రెడ్ తెప్పించు అందామె. వాడెందుకులే అమ్మా, నేను తెస్తాను అన్నాడు ఇషాన్. డాడీ ఇంకా భోజనం చేయలేదురా, నేను వెళ్తానందామె. సరే మమ్మీ, నేను వచ్చేంత వరకు ఉండన్నాడు ఇషాన్. వాళ్ళు పడుకున్నారా? డాడీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా భోజనం చేయలేదు కదా, నేను వెళ్ళి లక్ష్మిని పంపిస్తాను. ఈ రాత్రికి తోడుగా ఉంటుందంది వసుమతి. సరేనమ్మా, నీ ఇష్టం అన్నాడు ఇషాన్. అతను ఫ్రూట్స్ బ్రెడ్ తీసుకుని వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇదేంటి ఇంత సైలెంట్గా ఉంది అనుకుంటూ లక్ష్మి అని పిలిచాడు. కానీ సమాధానం రాలేదు. ఆమె కోసం వెతికాడు, కానీ కనిపించలేదు. లక్ష్మి ఇంకా రాలేదనుకుంటా. లక్ష్మి వచ్చేలోపు వర్షిని చూడొచ్చని సంతోషం కలిగింది ఇషాన్కు. వెంటనే ఉత్సాహంగా బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఆమె బాబు నిద్రపోతున్నారు. గబగబా దగ్గరికి వెళ్ళి చూశాడు. బాబుకు పాలిస్తూ అలాగే నిద్రపోయినట్టుంది. వాడు నోట్లో పెట్టుకుని అలాగే నిద్రపోతున్నాడు. అది చూసిన అతని పెదవులపై మనోహరమైన చిరునవ్వు కదలాడింది. వాళ్ళిద్దరినీ అలాగే చూస్తూ బాబును ముద్దు పెట్టుకోబోయాడు. ఆ అలికిడికి మెలకు వచ్చిన వర్షిని, మీరింకా వెళ్ళలేదా ఆంటీ? నాకేం పర్వాలేదు, మీరు వెళ్ళండి. మెల్లగా కళ్ళు తెరిచిందల్లా అతను చూసి ఉలిక్కిపడి లేచింది. దాంతో బాబు కదిలి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే తన పరిస్థితి గుర్తొచ్చి చటుక్కుని బయట వేసుకుని అటు తిరిగి బ్లౌజ్ హుక్స్ పెట్టుకుంది. అప్పటికే ఆమె మొహం ఎర్రబడింది. ఆమె కంగారు చూసి అతనికి నవ్వొచ్చింది. పడుకో హని మృదువుగా అన్నాడు ఇషాన్. ఎందుకొచ్చావు? కోపంగా అంది వర్షిని. హని, నేను చేసింది తప్పే, ప్లీజ్ నన్ను క్షమించు. సంవత్సరంగా నీకోసం ఎంతగానో వెతుకుతున్నాను. నీకు తెలియదు, పిచ్చివాడిని అయిపోయాను. నేను ఇక్కడ చూడగానే ఎంత సంతోషించానో తెలుసా అంటుండగా, ప్లీజ్ స్టాప్ ఇట్. ఇప్పుడు నీ సంజాయిషీలు వెనదలుచుకోలేదు నేను. నీ క్షమాపణ కూడా నాకు అవసరం లేదు, వెళ్ళు అంటూ డోర్ వైపు వేలు చూపిస్తూ ఆవేశంగా అంది. హని, నేను తప్పు తెలుసుకున్నాను, నాకు క్షమించవా? చేతులు పట్టుకున్నాడు. కానీ అతని చేతుల్ని కంపరంగా విదిల్చుకొడుతూ బయటకు వెళ్ళు ఆగ్రహంగా అంది. నేను చెప్పేది విను అంటుండగా, నన్ను వెళ్ళమంటావా? నువ్వు వెళ్తావా అంటూ విసురుగా లేచి 2 అడుగులు వేసిందల్లా తూలి పడబోయింది. వెంటనే ఇషాన్ గబాల్ని ఆమెను పట్టుకున్నాడు. వదులు కోపంగా అంటూ అతను తోయబోయింది. కానీ ఆమెను పట్టించుకోకుండా ఆర్తిగా కౌగిలించుకున్నాడు ఇషాన్. నన్ను క్షమించరా, నిన్ను చాలా బాధ పెట్టాను. నేను చేసిన పనికి ఎంతగానో బాధపడుతున్నాను గతగత స్వరంతో అన్నాడు ఇషాన్. కానీ అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి భుజంపై తలవాల్చేసింది. హనీ, హనీ గాబరాగా పిలిచాడు. అతని చేతిలో వర్షిని తోటకూర కాళ్ళ వేలాడిపోయింది. 2 చేతులు పట్టుకొని ఆమెను ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి కంగారుగా పక్కనే ఉన్న బాటిల్లో నీళ్లు తీసుకుని మొహం మీద చల్లి
చెంపపై తట్టాడు. కాసేపటికి అతని ప్రయత్నం ఫలించి మెల్లగా కళ్ళు తెరిచింది వర్షిణి. ఎలా ఉంది హనీ ఇప్పుడు? ఆందోళనగా అడిగాడు. ముందు నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా బయటికి వెళ్ళు, మండిపడుతూ అంది వర్షిణి. ఈసారి నిన్ను వదిలి వెళ్ళదలుచుకోలేదు. ఒక్కసారి నిన్ను వదులుకుని నేను అనుభవించిన నరకం చాలు. మళ్ళీ అలాంటి తప్పు చేయదలుచుకోలేదు. మనస్ఫూర్తిగా నీ క్షమాపణలు చెప్తున్నాను. నన్ను క్షమించలేవా? వేదన నిండిన స్వరంతో అన్నాడు ఇషాన్. నీ బోడి క్షమాపణలు ఎవరికి కావాలి? నేను అనుభవించిన నరకం, బాధ, వేదన ఈ ఒక్క మాటతో పోవు. అయినా ఇప్పుడు మాట్లాడనవసరం. నాకు పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. నువ్వు ఇలా నా వెంట పడ్డం, మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం మా వారికి తెలిస్తే అంత బాగుండదు. ఆయనకి నేనంటే ప్రాణం. మా ఇద్దరి మధ్య కలతలు సృష్టించక బయటికి వెళ్ళు, కోపంగా అంటూ మెల్లగా లేచి కూర్చుంది. ఆమె అల్లిన అబద్ధానికి అతని పెదవులపై మనోహరమైన చిరునవ్వు ఉదయించింది. మీ ఆయనంటే నీకు అంత ఇష్టమా? కొంటెగా అన్నాడు. అవును. అయితే నీకేంటి నష్టం? కోపంగా అంది. నాకు ఎలాంటి నష్టం లేదు, పైగా చాలా సంతోషంగా కూడా ఉంది, నర్మగర్భంగా అన్నాడు ఇషాన్. ఆ మాటకి అతని వైపు అదోలా చూసింది వర్షిణి. హనీ, స్నేహితులతో పందెం వేసి మూర్ఖంగా నేను పోగొట్టుకున్నాను. నిన్ను కోల్పోయిన తర్వాతే నాకు తెలిసింది నేను ఎంత విలువైంది చేజార్చుకున్నానో. నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నాకు అప్పుడు అర్థమైంది. నీకోసం పిచ్చివాడిని అయిపోయాను. నేను వెతుక్కుంటూ వైజాగ్ వచ్చాను, కానీ నువ్వు లేవు. నీ అడ్రస్ తెలియదు. నువ్వు యూనివర్సిటీలో ఇచ్చిన అడ్రస్ పట్టుకుని వెళ్ళాను, కానీ అక్కడ నీ గురించి ఏం తెలియలేదు. మీ ఫ్రెండ్స్ అడ్రస్లు తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, కానీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పటి నుండి నీకోసం ఊరువాడా గాలిస్తున్నాను. నేను ఇక్కడ చూడడానికి ముందు కూడా బిజినెస్ ట్రిప్ మీద వెళ్తున్నాను ఇంట్లో చెప్పి అన్ని ఊర్లు తిరిగాను, కానీ నువ్వెక్కడా కనిపించలేదు. నువ్వు కనపడగానే క్షమాపణ అడిగి నా భార్యగా మమ్మీ వాళ్ళకు పరిచయం చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది. నిన్ను చేజార్చుకున్నందుకు నేను బాధపడిన క్షణం లేదు. నన్ను నమ్మవా? అత్తింపుగా అన్నాడు. ఇది మరో కొత్త నాటకమా? నీ మాటలు నమ్మడానికి నేను అప్పటి వర్షిణ్ణి కాదు. నువ్వు మారావంటే నేను ఈ జన్మలో నమ్మను. అయినా నువ్వు మారితే నాకేంటి, మారకపోతే నాకేంటి? నాకు నీకు ఇంకెలాంటి సంబంధం లేదు. అనవసరంగా నన్ను విసిగించకు, వెళ్ళు, కఠినంగా అంది వర్షిణి. ప్లీజ్ హనీ, నన్ను నమ్మవా? నేను అప్పటి ఇషాన్ని కాదు అంటుండగా. ప్లీజ్ ఇషాన్, నన్ను వదిలే. గతాన్ని గుర్తు చేసి నన్ను మరింత బాధ పెట్టకు. అది తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అది గుర్తొస్తే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు. నా ముందు నుంచి వెళ్ళు, నీరసం ధ్వనిస్తున్న కంఠంతో బాధగా అంది వర్షిణి. సరే, ఎప్పటికైనా నువ్వు నాకు క్షమిస్తావన్న నమ్మకం నాకుంది. నువ్వు పడుకో అంటూ బాబును ముద్దు పెట్టుకుని బయటకు వచ్చాడు ఇషాన్. అతను వెళ్ళగానే దిండులో తలదాచుకుని ఏడవసాగింది వర్షిణి. ఇషాన్కి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. సోఫాలో దిగులుగా కూర్చున్నాడు. కాసేపటి తర్వాత పడుకుందో లేదో అని బెడ్రూమ్లోకి తొంగి చూశాడు. ఆమె ఏడుస్తుండడం చూసి అతని హృదయం కలుక్కుమంది. ఓదార్చాలనున్న తన్ని చూస్తే వర్షిణికి కోపం మరింత పెరుగుతుందని, మరింత బాధపడుతుందని ఆగిపోయాడు. ఇంతలో లక్ష్మి రావడంతో ఇషాన్ ఇంటికి వచ్చేశాడు. ఆ రాత్రంతా అతను నిద్రపట్టలేదు. పదే పదే వర్షిణి ఏడుస్తున్న దృశ్యమే గుర్తొచ్చింది. ఆమెకి ఎలా ఉందో, బాబుకు కడుపు నొప్పి తగ్గిందో లేదో అని దిగులుగా గడిపాడు. ఉదయాన్నే లేచి గబగబా కాలకృత్యాలు ముగించుకుని వర్షిణి దగ్గరికి బయలుదేరాడు. ఎక్కడికి రా, ఇంత ఉదయాన్నే పరిగెడుతున్నావు అని అడిగింది వసుమతి. కొడుకు నుండి ఇంకా సమాధానం రాకుండానే, వర్షిణికి ఇంకా జ్వరం తగ్గలేదురా, డాక్టర్కి ఫోన్ చేయి, సమయానికి పని మనిషి కూడా లేదు, ఊరెళ్ళిందట అంది వసుమతి. బాబుకు తగ్గిందా మమ్మీ అని అడిగాడు ఇషాన్. తగ్గిందిరా, పాపం ఆ పిల్లొక్కతే బాబుతో ఇబ్బంది పడుతోంది. తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ దగ్గర లేరు దానికి. ఇలాంటి సమయంలో భర్తన్న దగ్గరుంటే ఓదార్పుగా ఉంటుంది. ఈ మాట వినగానే అతని మొహం వెలవెలబోయింది. భర్తేమో అమెరికాలో, ఈ అమ్మాయి ఏమో బాబుతో ఒంటరిగా ఇక్కడ. ఎందుకొచ్చిన బాధరా ఇది? అతను ఇక్కడికి వచ్చేయడం లేదా తను అక్కడికి వెళ్ళడమో చేయకూడదు. ఈ కాలం పిల్లలకు సంపాదన మీద మోజు ఎక్కువైంది. పెద్దవాళ్ళు చెప్పినా వినరు. ఏం పిల్లలో ఏమో అంది వసుమతి. తల్లి మాటలతో తను చేసిన తప్పు పదింతలే కనిపించింది ఇషాన్కు. నేను చేసిన ద్రోహానికి నా హని బాధ అనుభవిస్తోంది. తనకు నా మీద కోపం ఉండడంలో తప్పు లేదు,
తనేమన్నా పట్టించుకోకూడదు. తను నాదయ్యే వరకు ఎన్ని కష్టాలైనా భరిస్తానని దృఢంగా అనుకున్నాడు ఇషాన్. వర్షిణి పక్కనే ఉండి ఇషాన్కి సేవలు చేయాలనిపించింది. ఇక ఆగలేక, మమ్మీ తనకి ఏమన్నా తీసుకురావాలేమో అడిగొస్తాను, అలాగే డాక్టర్ గారికి కూడా ఫోన్ చేస్తానంటూ తల్లి జవాబుకు కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు ఇషాన్. అతను లోపలికి అడుగు పెట్టేసరికి బాబు ఒక్కడే హాల్లో కూర్చుని ఏడుస్తూ కనిపించాడు. ఆపరా బాబు, లేచిన దగ్గర నుంచి తెగ విసిగించేస్తున్నావు. నాకు అసలే ఒంట్లో బాగాలేక చేస్తుంటే మధ్యలో నీ ఏడుపేంట్రా? నీకే కదా పాలు తెస్తున్నాను, కాస్త ఆగరా. కిచెన్లో నుంచి ఆమె గొంతు నీరసంగా వినిపించింది. ఇంతలో ఇషాన్ కొడుకునెత్తుకున్నాడు. వాడు వెక్కుతూ అమ్మా అమ్మా అంటూ కిచెన్ వైపు చూపించాడు. మమ్మీ నీకే మిల్క్ తెస్తోంది నాన్న, ఊరుకో. మమ్మీకి ఒంట్లో బాగాలేదు కదా, విసిగించకూడదు. ధ్రువ్ గుడ్ బాయ్ అంటూ వాడు ముద్దు పెట్టుకుని కిచెన్లోకి వెళ్ళాడు ఇషాన్. వర్షిణి ఓపిక లేనట్లుగా గోడ కానుకుని కళ్ళు మూసుకుంది. మనిషి నీరసంగా వేలాడిపోతున్నట్టుగా ఉంది. జ్వరం తగ్గలేదని ఎర్రబడిన మొహం చూస్తేనే తెలిసిపోతోంది. పాలు పొంగిపోతున్నాం చూడడం లేదు. దాంతో చటుక్కుని స్టవ్ ఆఫ్ చేశాడు ఇషాన్. అడుగుల శబ్దానికి కళ్ళు తెరిచి చూసింది వర్షిణి. ఇషాన్ కొడుకుని ఎత్తుకుని కనిపించాడు. అతని చూడగానే ఆమెలో కోపం బుస్సును పొంగింది. కొడుకును అతని చేతిలో నుంచి లాక్కుపోయింది. కానీ ఆమెను వారిస్తూ, హనీ నీకు హెల్త్ బాగాలేదు, నువ్వు వెళ్ళి పడుకో, బాబుకు నేను పాలు పట్టిస్తాను ప్రేమగా అన్నాడు ఇషాన్. ఆమెకు నిజంగానే బాగాలేదు. కళ్ళు రక్తపు ముద్దలా ఉన్నాయి. అడుగు వేయడానికి కూడా ఓపిక లేదు. అయినా కూడా లేని ఓపిక తెచ్చుకుంటూ, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నా బాబు నివ్వు అంటూ వాడిని లాక్కుంది వర్షిణి. హనీ నా మాట విను, ఎంత నీరసంగా ఉన్నావో చూడు, జ్వరం కూడా తగ్గలేదు. నువ్వు బాగుంటేనే కదా బాబుని చూసుకోగలవు అన్నాడు ఇషాన్. నా ఆరోగ్యం గురించి నా బాబు గురించి నేను చూసుకోగలను, మీకెందుకు శ్రమ అంటూ అతని ఉనికి తనకు అనవసరం అన్నట్టుగా స్టవ్ మీద ఉన్న పాలగిన్నెను ఒక చేత్తో దింపుతుంటే వర్షిణి చెయ్యి వణికి గిన్నె కిందకు జారిపోయింది. ఆ జారడంలో ఆమె చేతి మీద కాళ్ళ మీద పాలు పడ్డాయి. ఆ బాధతో ఆమె నోటి నుండి చిన్న అరుపు వచ్చింది. అప్పటికే ఇషాన్ బాబుని లాక్కుని మరో చేత్తో ఆమెను పక్కకు లాగేశాడు. అదృష్టవశాత్తు పాలు చీరకుచ్చుల మీద పడ్డంతో కాళ్ళు పెద్దగా కాలలేదు. కానీ చెయ్యి మాత్రం భక్కును మండుతోంది. చెప్తే వినలేదు, ఇప్పుడు ఏమైందో చూడు చిరుకోపంగా మందలించాడు ఇషాన్. కుర్చీ జరిపి ఆమెను జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. గబగబా ఫ్రిడ్జ్ తెరిచి ఐస్ క్యూబ్స్ తీసుకుని కాలిన చేతులపై పెట్టాడు. వర్షిణికి వద్దని వారించే ఓపిక కూడా లేకుండా పోయింది. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.